హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి మనము చదువుకున్నట్లయితే, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను. గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తానును అనుకొనెను. ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం చదివిన ఈ ఉపమానము దేవుడు ఎందుకు చెప్పినాడు అంటే, విసుకక ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నారు. విసుకక ప్రార్థన చేయాలి అంటే, ప్రార్థన చేస్తున్న వాళ్ళల్లో ఒక విసుగు అనేటువంటి గుణము కలిగి ప్రార్థన ఇడిచిపెట్టేవారుగా ఉన్నారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో విన్నవించుకోవటం, పరిస్థితులను పట్టించి, సమస్యలను పట్టించి, ఏ విధమైనటువంటి స్థితిగతులైనా నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా ప్రభు సన్నిధిలో గోజాడుకుంటూ ప్రభువుకు విన్నవించుకోవటం అనేటువంటి దాన్ని ప్రార్థన అని అంటాం. అయితే ఇక్కడ ఎందుకు ఈ ఉపమానం చెప్పినారు అంటే, విసుకక ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. విసుగు కలిగించే గుణము నీలో ఉండకుండా ప్రభువు దగ్గర గోజాడుకునే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థనలో విసుగు రావటం ఏంటి? ఎలా విసుగు వస్తుంది అంటే, ఒక ప్రార్థన అంశము నువ్వు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దానికి జవాబు రాకపోయినా, జవాబు ఆలస్యమైన, జవాబు విషయంలో దేవుడు ఏది కూడా చెప్పకపోయినా నువ్వు ప్రభు దగ్గర గోజాడుకుంటూనే ప్రార్థిస్తూనే దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండటము దేవుడు నీలో చూడాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ చెప్పిన ఉపమాన ప్రకారము ఆ విధవరాలు అన్యాయస్తుడైన వ్యక్తి దగ్గరికి మరి అంటే అతను ఎటువంటి క్యారెక్టర్ అంటే, మనుషులను లక్ష్య పెట్టాడు, అతను దేవునికి భయపడడు. అటువంటి వ్యక్తి దగ్గరికి విధవరాలు వెళ్ళి ప్రతిరోజు విసుక్కోకుండా వెళ్ళి ఆయన దగ్గర నాకు న్యాయం తీర్చండి అని గోజాడుకుంటున్న దాన్ని పట్టించి, ఆ అన్యాయస్తుడైన ఆ వ్యక్తి, దేవుడు అంటే భయం లేని వ్యక్తి, మనుషులంటే లక్ష్య పెట్టని వ్యక్తి కూడా ఆ విధవరాలు ప్రతిసారి వచ్చి ఆయన దగ్గర గోజాడుకుంటుంటే, విన్నవించుకుంటుంటే ఆమెకి ఖచ్చితంగా నేను చేయాలనుకున్నాడు కదా. అలాగా ఒక అన్యాయస్తుడికి ఆ మనసు కలిగినప్పుడు నీ దేవాది దేవుడు నువ్వు నిత్యము విసుక్కోకుండా ప్రార్థన చేస్తే, నీ రాజు, నీ ప్రభువు, నీ యేసయ్య ఖచ్చితంగా నీకు న్యాయం జరిగిస్తాడు. నీకు ఖచ్చితంగా న్యాయం జరిగించి ఆయన న్యాయం జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, అది చాలామంది గమనించుకోరు. ప్రభు ఎందుకు నిదానిస్తున్నాడులే, నేను ప్రార్థించేదాన్ని, ఆ అంశం ఎందుకు ఆయన లేట్ చేస్తున్నాడు, ఎందుకు నాకు ఇవ్వటం లేదు, సరే దేవుని చిత్తమే జరగాలి, దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి, నాకు నా దేవుడు ఖచ్చితంగా న్యాయమే చేస్తారు, నిదానమైన న్యాయం జరిగిస్తాడు అని ఆయన మీద పూర్తిగా విశ్వాసంతో అనుకోవాలి. ప్రభు అంటాడు, నేను వచ్చేటప్పటికి భూమి మీద విశ్వాసమును కనుగొందునా అంటే, ప్రభు దగ్గర న్యాయము కోసం విసుక్కకుండా ప్రభు దగ్గర ప్రార్థించే బిడ్డలందరికీ కూడా విశ్వాసం ఉంటుందండి.
ప్రభువు లేట్ అయినా నాకు న్యాయమే చేస్తాడు. ప్రభువు ఇవ్వకపోయినా నా పట్ల మాత్రం అన్యాయం చేసే దేవుడు కాదు. నేను అడిగిన దాన్ని ఇయ్యలేదని దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను అడిగిన వెంటనే కూడా జవాబు ఇవ్వలేదు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయవంతుడు. హల్లెలూయా. ఆ విశ్వాసముతో ప్రభు దగ్గర విసుకగా ప్రార్థించాలి. కొన్నిసార్లు ప్రార్థించిన దానికి జవాబు రాకపోవచ్చు. రాని పక్షాన దేవుడు అన్యాయస్తుడైతే కాదు కదా. నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఈ విశ్వాసము కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. విసుకక ఆయన సన్నిధిలో ప్రార్థించు. విసుగు వస్తుంది, విశ్వాసం పోతుంది. ఆ పరిస్థితులు నీలో ఉండకూడదు. విశ్వాసిగా దేవుని మీద అంతగా ఆనుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, యెహోషువ ప్రార్థించినాడు, మోషే ప్రార్థించినాడు, అబ్రహాం ప్రార్థించినాడు, ఏలియా ప్రార్థించినాడు, ఎలీషా ప్రార్థించినాడు. ఈ భక్తులందరి యొక్క జీవితాలను ముందేసుకొని చూసుకున్నట్లయితే వారి పట్ల చేసిన దేవుడు నీ పట్ల కూడా చేస్తాడు. వారికి కనపరిచిన అద్భుతాలు నీకు కూడా కనపరుస్తారు. వారి పట్ల దేవుని చిత్తం ఎలా ఉంది, నీ పట్ల అలా చిత్తం ఉంటుంది. నువ్వు అటువంటి ప్రార్థన పరుడుగా నువ్వు నిలబడు. దేవుని యొక్క అద్భుతమైన శక్తి నీ యందు కనపరచబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇస్తేనే దేవుడు కాదు, ఇయ్యకపోయినా కూడా దేవుడే. అబ్రహాముకు, శారమ్మకు ఎంత వయస్సు, వృద్ధాప్య వయసు వచ్చింది, అయినా ఒక విశ్వాసం. దేవుడు న్యాయవంతుడు. మాట ఇస్తే ఖచ్చితంగా చేసే దేవుడు. 100 ఏండ్లలో దేవుడు బిడ్డనిచ్చినాడు, ఇస్సాకునిచ్చినాడు, నవ్వు కలిగించినాడు. విశ్వాసం తగ్గలేదు వాళ్ళిద్దరికి కూడా. దేవుణ్ణి ఆనుకొని అలాగే విసుకక ప్రార్థించినారు. న్యాయం చేసినాడు దేవుడు, ఘనపరిచినాడు దేవుడు. గొప్పగా విశ్వాసులకు తండ్రిగా చేసినాడు. ఎటువంటి గొప్ప దేవుడు, ఎటువంటి గొప్ప యేసయ్య. ఈ రోజున విశ్వాసులు ఇలాంటి విశ్వాసం లేదు, ఇటువంటి ప్రార్థనా జీవితం లేదు, ఇటువంటి గోజాడే జీవితాలు లేవు. ఇలాగ సన్నిధిలో ఎక్కువసేపు కూర్చునే సమయం లేదు. ఇప్పుడు విశ్వాసులకు అలాగ లేదు. చర్చిలకు వెళ్ళే సమయం లేదు, బైబిల్ చదివే సమయం లేదు, ప్రార్థించే సమయం లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సమయం లేదు, గదిలో ఉండి తలుపులు వేసుకొని రహస్యంగా ప్రార్థన చేసే ఆ సమయం లేదు, సహవాసంలో ప్రార్థించే సమయం లేదు. సమయం ఇచ్చే దేవుని దగ్గరనే నువ్వు గడపడానికి సమయం లేకపోతే నీకు దేవుడు కూడా సమయం ఇస్తాడు. ఏడో ఈరోజే మూసేస్తాడేమో నీ సమయాన్ని. జాగ్రత్త. ప్రియ దేవుని సంగమా, ఎలా ఉంది నీ ప్రార్థనా జీవితం? ప్రభుతో గడపటానికి కొంత సమయమును నువ్వు ఏర్పాటు చేసుకొని ఆయనతో గడుపుతూ ఆయన దగ్గర విన్నవిస్తూ, ఆయన దగ్గర గోజాడుకుంటూ, ఆయన దగ్గర నీవు తగ్గించుకొని విశ్వాసమును కనపరుస్తూ, న్యాయము చేసే దేవా నీకు స్తోత్రమని విసుక్కక పాదాల దగ్గర నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకు న్యాయము జరిగిస్తారు. అట్టి విశ్వాసం నీలో బలముగా ఉండును కాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఎంతోమంది భక్తులు ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనకు జవాబు ఇయ్యలేదు. ఇప్పుడు చూడండి, అబ్రహాం గారే విశ్వాసులకు తండ్రి అయినారు. మరి అప్పుడు ప్రార్థించిన వెంటనే కుమారుడిని ఇవ్వలేదే? ఎందుకంత సమయం తీసుకున్నాడు? ఒక అద్భుతం ఆయన పట్ల జరిగించాలనుకున్నాడు దేవుడు. అది అంత భూమి అంతటా కూడా వినపింపజేయాలనుకున్నాడు దేవుడు. ఘనమైన కార్యంగా చేయాలనుకున్నాడు. అందుకే సమయం తీసుకున్నాడు. విశ్వాసంతో అబ్రహాము కూడా అలాగే దేవుని దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా ప్రార్థించు, ఆయన దగ్గరే ప్రార్థించు, ఆయన దగ్గరే గోజాడుకో. లేట్ అయినా న్యాయం చేస్తాడనే విశ్వాసం పెట్టుకో. గొప్ప అద్భుత కార్యం నువ్వు నీ జీవితంలో చూస్తావు. అది ఏ విషయంలోనైనా. అట్లని కొంతమంది ప్రార్థనలు ఇప్పుడు కాలంలో భయంకరమైన ప్రార్థనలు ఉన్నాయి. పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ప్రార్థించే ఒక అమ్మాయి, తర్వాత బ్రాందీ షాప్ ఓపెన్ చేయాలని కొంతమంది ప్రార్థన, సినిమా టికెట్లు దొరకాలని ప్రార్థన, తర్వాత అక్రమ సంబంధాల్లో ఇట్లా ప్రార్థన.
ఇలాంటివన్నీ దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధమైనవి కానివి నీకు దేవుడు ఎట్లా చేస్తాడని నువ్వు అసలు ప్రార్థిస్తావు? అసలు ఆ ప్రార్థన విన్నపాలు కరెక్టేనా? చాలామంది ఇంత దిగజారుడుగా వాక్యముదే తెలియదా, లేకుంటే మనస్తత్వాలు ఎందుకు అంతగా ఇలాగున్నాయో అర్థం కాదు. దేవుడు ఎలా జవాబిస్తాడు? అటువంటివి అసలు ప్రార్థన విన్నపాలే కాదవి, అవి దయ్యాలు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రార్థన నువ్వు చేసేటప్పుడు కూడా వాక్యానుసారంగా దేవుని చిత్తమా కాదా, ఇవి దేవుని చిత్తమా కాదా అని నువ్వు ప్రార్థించాలి. వాక్యానుసారంగా ప్రార్థించు. ఆయన దగ్గరే వేడుకో, గోజాడుకో. విశ్వాసం ఆయన మీద నుండి తొలగిపోనివ్వకుండా నిన్ను నీవు దేవుని దగ్గర ఆనుకో. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందన. విన్నవారికి విశ్వాసం దయచేయండి అయ్యా. నీ వైపు చూస్తూ నీ కొరకు బ్రతికే మనసు దయచేయండి. విసుక్కక నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా మార్చండి యేసయ్యా. విసుక్కునే మనసు రావద్దయ్యా. జవాబులు రాకపోయినా, లేట్ అయినా, అసలు అనుకున్నదే జరగకపోయినా కూడా నువ్వు తండ్రివయ్యా. ప్రతి బిడ్డకి న్యాయం చేసే దేవుడు, ప్రతి బిడ్డ పక్షాన నిలిచే దేవుడు, విశ్వాసము నాయన కలిగించే దేవుడు, గొప్ప దేవుడవయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ వినవారిని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశించును గాక. ఆమెన్.